మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ పిచ్చి పూజలొద్దు రాధా, నా మాట విను. దేవత లాంటి అమ్మని దూరం చేసుకోవద్దు. మళ్ళీ మునుపట్లాగా నువ్వు మంచిగా మారితే చాలు అని చెప్పానమ్మా. ఎంత చెప్పినా నా మాటలు వినకుండా వశీకరణ పూజలు చేస్తుంది. అవునక్క, నేను గాయత్రి కలిసి ఈ రాధకి ఎంతగానో నచ్చ చెప్పాలని ప్రయత్నించాం. అయినా మా మాటలు అస్సలు వినకుండా ఈ పిచ్చి పిచ్చి పూజలన్నీ చేస్తోంది. అది కాదు మేడం, నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? నేను చెప్పినప్పుడే నువ్వు వినుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. బంగారం లాంటి మొగుడిని పక్కన పెట్టుకుని బెదవరాల్లాగా తాళిబొట్టు తీసి పూజలు చేయడమేంటి? నీకు నిజంగానే ఆస్తి కావాలంటే అమ్మ నీకు ఎంతో కొంత ఆస్తి రాసిచ్చేది కదా. నేను కూడా హ్యాపీగా ఒప్పుకునేదాన్ని. మేడం ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మళ్ళీ ఏం అబద్ధాలు చెప్తావు రాదా? ఏం అబద్ధాలు చెప్తావో చెప్పు. కంటి ముందు కనిపిస్తున్న నిజాన్ని కాదని ఎలా ప్రూవ్ చేస్తావో చెయ్యి. ఈ కాపుతావని నాటకాలు ఎందుకన్నీ లేనిపోనివన్నీ వాడానికి చెప్తున్నావు? ఏయ్, నా కూతురేవి లేనిపోనివి చెప్పడం లేదు. ఉన్న నిజాలే నాకు అర్థమయ్యేలా చెప్తోంది. చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? నీ వేషాలు, నీ పూజలు కళ్ళు కట్టినట్టు కనిపిస్తుంటే ఇంకా ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నావు? నువ్వు మొదటి రోజు నాకు పరిచయమైన రాధవి కావు. ఆ రోజు నా దగ్గరికి వచ్చిన రాధలో ఒక స్వచ్ఛత ఉంది, ఒక మంచితనం ఉంది, మాటల్లో నిజాయితీ ఉంది. వాటన్నింటినీ ఇప్పుడు కోల్పోయావు. ఇప్పుడు నీ మనసంతా కల్మషంతో నిండిపోయింది. నీ నోట్లో అబద్ధాలు మాత్రమే ఉంటున్నాయి. నీది కాని స్థానం కోసం మనిషిగా ఇంతలా దిగజారుతావా? కావాలంటే నా కూతురు చెప్పినట్టు ఎంతో కొంత ఆస్తి రాసిచ్చేదాని కదా. ఎందుకింత నీచమైన పనులు చేస్తున్నావా? ఒక పెళ్ళైన అమ్మాయివి ఆస్తి కోసం, అంతస్తు కోసం మొగుడు పక్కనే ఉండగా తాళిబొట్టు తీసి మరీ ఇలాంటి పూజలు చేస్తున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా? అసలు నీకు తాళి అంటే భక్తి భయం ఉందా అసలు? ఒక ఆడదాని జీవితంలో ఇంతకన్నా నీచమైన పని ఇంకొకటి ఉంటుందా? మేడం, అసలు రాధ గురించి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు మేడం? అసలు రాధ ఏం చేసిందంటే... మనోహర్, నీకు కొంచెం కూడా ఏం అనిపించడం లేదా? నిన్ను కట్టుకున్నాడిది డబ్బు కోసం, ఆస్తి కోసం ఇంతలా తెగించి నువ్వు కట్టిన తాళి పక్కన పెట్టి పూజలు చేస్తుంటే భర్తగా వద్దని చెప్పాల్సింది పోయి పక్కన నిలబడి సపోర్ట్ చేస్తావా? ఏంటి మనోహర్ ఇది? పాపం అతను మాత్రం ఏం చేస్తాడమ్మా? మనల్ని ఇంతలా ఆడిస్తుంది అంటే ఆ అమాయకుడైన మనోహర్ని ఎంత ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిందో ఏమో. ఇంతలా దిగజారినా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నావు. మా అత్తయ్య గారు చెప్తున్నా వినకుండా నిన్ను నా కూతుర్లా చూసుకున్నందుకు నన్నింత మోసం చేస్తావా? నీలాంటి వాళ్ల వల్ల నిజాయితీగా, నీతిగా ఉన్న వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చావు. నీకున్న ఆశతో, అత్యాశతో, దుర్బుద్ధితో నా కూతురి జీవితాన్ని కాలు రాయాలని చూసావు. నీలాంటి ఆడిది నా కళ్ళ ముందు కాదు కదా, ఈ ఊళ్ళోనే ఉండడానికి వీల్లేదు. అయ్యో రాధా, రాధా, అమ్మ రాధా.
రాధా రాధా! రాధా రాధా అయ్యో రాధా రాధా అవ్వ రాధా రాధా అవ్వ రాధా 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 అమ్మా లే రాధా 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 అమ్మ రాధా రాధా నీళ్ళు తాగు నీళ్ళు తాగు రాధా మీరసలు మనుషులేనా? కడుపులో పెట్టుకొని చూసుకుంటారని నా కూతుర్ని మిమ్మల్ని నమ్మి వదిలి వెళ్ళిపోతే ఇలాగైనా చేసేది? బిడ్డలాగా చూసుకుంటున్నారని నమ్మి మేమక్కడ బతుకుతూ ఉంటే ఇంత దారుణానికి ఒడికడతారా? అసలు నా కూతురు ఏం తప్పు చేసిందని ఇంత శిక్ష విధించారు? చెప్పండి, నా కూతురు ఏం చేసిందని ఇలా ఆటవికంగా ప్రవర్తిస్తున్నారు? నీ కూతురు చేసిన పిచ్చి పని తెలిస్తే నువ్వే చెప్పుతో కొట్టి సమాధానం చెప్తావు. అవును, ఈ రాధ చేసిన పని వల్ల మా కుటుంబం పరువు పోయింది. మమ్మల్ని నమ్మించి మోసం చేసింది. ఆపండి. నా కూతురు గురించి నాకు తెలుసు. తనంత చేయకూడని తప్పు ఏం చేసిందో చెప్పండి. అంతేగాని అనవసరమైన నిందలు మాత్రం వేయకండి. తప్పు చేసిన కూతుర్ని మందలించకుండా ఇంకా నీ కూతురు ఏం చేసిందని అడుగుతున్నావా? ఒక పెళ్ళైన ఆడది తన ఐదోతనంగా భావించే తన తాళిబొట్టుని తీసేసి ఇలా ఎవరికీ తెలియని పూజలు చేయడం తప్పు కదా? అమ్మా వద్దులేమ్మా, వద్దులేమ్మా. నువ్వుండు రాధా. ఏ అమ్మాయి మీద పడకూడని నింద నీ మీద వేశారు. వీళ్ళని నేను వదిలిపెట్టను. పెద్ద మనిషివని చదువుకున్నవారు, నలుగురికి చదువు చెప్తున్న వారిని మర్యాదిస్తుంటే నా కూతురు మీద లేని పని నిందలు వేస్తారా? అసలు నా కూతురికి పెళ్ళ అవసరం ఏంటి? తను తాళిబొట్టు తీసి పూజ చేయడం ఏంటి? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అమ్మా అది కాదమ్మా, నేను చెప్పేది వినుమా. అమ్మా నువ్వు మాట్లాడకో. అసలేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నీ కూతురి మెళ్ళో తాళిగట్టిన భర్త నీ కూతురు పక్కనే ఉండగా నీ కూతురికి పెళ్ళయిందని అడుగుతావేంటి? ఏంటి? మనోహర్ నా కూతురు భర్త? అసలు మీరు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? అతను మీ కూతురికి భర్త కదా? అతను మా గాయత్రి భర్త ఏంటి? మీకేమైనా పిచ్చి కనిపట్టిందా? అసలేం మాట్లాడుతున్నారు? మీ కూతురికి అతనికి పెళ్ళయింది. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు.